కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. హైదరాబాద్ రాజేందర్ నగర్లోని అత్తాపూర్లో విషాదం నెలకొంది. హైదరాబాద్లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులిచ్చిన సమాచారం మేరకు అత్తాపూర్ పోలీసులు అక్కడికి చేరుకొని హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అమీష్ లోయా అనే వ్యక్తితో ఏడాది క్రితం పింకీ శర్మ వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ తర్వాత ఇద్దరి మధ్య కలహాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పింకీ శర్మను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడట. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా పింకీ శర్మ అమీష్ మధ్య గొడవ జరిగింది. దీంతో పింకీ శర్మను ఇంట్లో పెట్టి బయటకు వెళ్ళిపోయాడు. కాసేపటికి ఇంటికి తిరిగొచ్చేసరికి పింకీ శర్మ చున్నితో ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఫ్యాన్కు వేలాడుతున్న పింకీ శర్మను చూడగానే కంగారు పడిపోయిన అమీష్ వెంటనే పక్కింటి వాళ్లను పిలిచాడు. పక్కింటి వాళ్ల సాయంతో పింకీని కిందకు దించి ఆసుపత్రికి తరలించాడు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే పింకీ శర్మ మరణించిందని వైద్యులు నిర్ధారించారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే పింకీ శర్మ ఆత్మహత్య చేసుకుందని సమాచారం. ఆమె మృతికి భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులే కారణమా, ఇంకా ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.